ಹಾಯ್ ಹಲೋ ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ನಮస్తే ఆదాబ్ ಎಲ್ಲರಿకీ వణకం నమస్కార. ఈ వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే లింక్డ్ఇన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ మీరు అనొచ్చు, మళ్ళీ నువ్వు వీడియో ఎందుకు చేస్తున్నావని. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఫ్రెండ్స్, నా ఛానల్ కంటే మచ్చుకు దొరుకుతాయి. లైక్ స్వరూప్ టాక్స్ అన్న ఉన్నాడు కదా, స్వరూప్ అన్న, అతని వీడియో చూసి నేను లింక్డ్ఇన్లో జాబ్స్ అప్లై చేయడం కానీ లేదా ఏమంటారు ఎలా చేయాలా అది ఇదని అంతా చేశాను. ఓకే, నన్ను అడిగితే ఫస్ట్ మనం ప్రొఫైల్ పిక్చర్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మేజర్ థింగ్ ప్రొఫైల్ పిక్చర్. ఇది నాకు నవ్వు వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది సెల్ఫీలు పెడతారు, కొంతమంది ఏదో స్టైల్గా కార్లు దిగేటివి పెడతారు, ఇంకొంతమంది ఏవేవో పెడతారు. అరే లింక్డ్ఇన్ ప్రొఫైల్ పిక్చర్ అనుకుంటున్నారా, లేకపోతే మీ వాట్సాప్ స్టేటస్ అనుకుంటున్నారా? నాకైతే అర్థం కావడం లేదు బ్రో. అలా పెట్టకండి. ఓకే, అసలు రిక్రూటర్స్ మిమ్మల్ని చూడరు. ఓకే, పక్కన పెట్టేస్తారు. అండ్ సెకండ్ థింగ్ ఏంద్రా అంటే హెడర్ లైన్. ఆ హెడర్ లైన్ వచ్చేటప్పటికి ఆస్పైరింగ్ జావా డెవలపర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అలా పెట్టుకున్నాను అనుకోండి. ఆస్పైరింగ్ జావా డెవలపర్ అంటే ఎవరన్నా సెర్చ్ చేసినప్పుడు ఆ హెడర్ని బేస్ చేసుకొని నా ప్రొఫైల్కి రావాలా, పాపప్ కావాలి అంటే అందరికంటే ముందు వచ్చేదాన్ని ట్రై చేయాలి. అంతేగాని మీకు డాష్ వేసి ఏం పెట్టకుండా ఊరికే వదిలేసి మీకు ఇష్టం వచ్చింది పెట్టుకుంటే నో యూస్. ఓకే, అండ్ ఇంకా ప్రొఫైలు ఇవంతా సెట్టింగ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా అయిపోతుంది. క్యాన్వాస్ ఉంటుంది కదా, ఫస్ట్ ప్రొఫైల్ పిక్చర్. ఓకే, వెనకాల కవర్ పేజ్ ఉంటుంది ఇంకోటి, దాని గురించి మాట్లాడదాం. అది కూడా బాగుండాలి. సో దానికోసం నేను యూస్ చేసిండేది క్యాన్వాస్. ఓకే, ఆ క్యాన్వాస్ మీరు యూస్ చేయండి. ఆల్రెడీ ఉంటాయి, థీమ్స్ ఉంటాయి, దాన్ని ఇంపోర్ట్ చేయండి వస్తుంది. దాన్ని మీరు ఎడిట్ చేయండి, డౌన్లోడ్ చేయండి, లింక్డ్ఇన్లో వేసేయండి. ఓకే, లింక్డ్ఇన్ అయిపోయిన తర్వాత ఇంకేం చెప్పాలి? ఎడ్యుకేషన్ ఇస్తాం. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలండి. ఎక్స్పీరియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సోలో ఒక నెలకు పని చేసినా కూడా కరెక్ట్గా పని చేశాను, డేట్ ఉండాలి, ఒక ఐడి లాగా అట్లుంటే మాత్రమే పెట్టండి. లేదా ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్ ఏం కాదు, ప్రాజెక్ట్స్ పెట్టచ్చు. ఓకే, డైలీ ఏదో ఒకటి రిపీట్ చేస్తూ ఉండండి. ఓకేనా, లైక్ ఆ సమ్మరీ కానీ సమ్మరీ పేజీలు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 30 లైన్స్ 15 వర్డ్స్, 30 లైన్స్ కాదు 30 వర్డ్స్ 15 వర్డ్స్, అలా మీరు ఇంప్రూవ్ అవుతూ ఉండండి. ఓకేనా, రోజు ఏం జరుగుతుందిరా అంటే లింక్డ్ఇన్లో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి రాస్తూ ఉంటారు, ఏదో ఒకటి ఎడిట్ చేస్తూ ఉంటారు. సో దేర్ ప్రొఫైల్స్ ఆర్ బీయింగ్ పాపప్డ్. ఓకే, ఆ ప్రొఫైల్ అనేది రోజు బెటర్ అవుతూ ఉంది వెన్ కంపేర్ టు యూ అండ్ మీ. ఓకే, ఒక జాబ్ వస్తూనే లింక్డ్ఇన్ వదిలేకండి, పాపప్ చేస్తూ ఉండండి. రోజు రెజ్యూమ్లో ఏదో ఒకటి, నేను ఇది నేర్చుకున్నాను, సో ఐ లెర్న్డ్ దిస్ అట్ట ఏదో ఒకటి, హాబీస్ చేంజ్ చేయడం కానీ, స్కిల్స్లో ఒక టూల్ యాడ్ చేయడం కానీ, మళ్ళీ చేద్దాంలే, ఏమంతా బిజీ అయితే లేరని నేను అనుకుంటున్నాను. ఓకే, సమ్మరీ ఇంకా లోపల ఇంకా అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లింక్డ్ఇన్ మరీ చెప్తున్నాను, లింక్డ్ఇన్ ఎవరికి యూజ్ రా అంటే ఎవరైతే ఆల్రెడీ ఏదైనా ఎక్స్పీరియన్స్ జాబ్ తెచ్చుకుంటారు కదా, వాళ్ళు మార్చుంటారు. ఇంకా ఆ సర్టిఫికేట్కి అది లేదా ఆ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఏదైనా అవుట్పుట్ ఉంటుంటే లేదా మెయిల్ వస్తే కానీ దాన్ని మీరు లింక్డ్ఇన్లో పెడితే దాన్ని చూసి రిక్రూటర్ మిమ్మల్ని హ్యాక్ చేసుకుంటారు. ఓకే ఇతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, he is capable to do the project whatever they want, they will think like that. ఓకే, ఇదే నేను చెప్పాలనుకున్నది. నేను వీడియోని లైక్ చేయడం నాకు ఇష్టం లేదు, అందరిలా సబ్స్క్రైబ్ చేయండి, ఇది చేయండి వద్దు. మళ్ళీ రివైజ్ చేద్దాం. కావాలంటే ఫస్ట్ ప్రొఫైల్ పిక్చర్ ప్రొఫెషనల్గా పెట్టండి. ఎక్కువ మాట్లాడితే మీ పాస్వర్డ్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, దాన్ని తీసి పెట్టేయండి కొంచెం ఎడిట్ చేసి. ఓకే, సెకండ్ది హెడర్ లైన్ వెరీ 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 ఇంపార్టెంట్. దీని గురించి యూట్యూబ్లో ఇంకా మంచి వీడియోస్ ఉంటాయి, నాకంటే బెటర్గా చెప్తారు. నన్ను అడిగితే మీరు ఆస్పైరింగ్ సోన్స్ అయితే లైక్ నేను వచ్చేసి ఆస్పైరింగ్ జావా డెవలపర్, ఇంకొకటి వచ్చేసి ఆస్పైరింగ్ పైథాన్ డెవలపర్, ఆస్పైరింగ్ డేటా అనలిస్ట్. సో ఆ ఆస్పైరింగ్ లేదా ఫ్రెషర్ ఆ పదం వాళ్ళకి కనపరావాలి. నెంబర్ 2లో ఆ హెడర్ డాట్ ఏం పెట్టకుండా ఉండడం, ఏదంటే అది పెట్టడం, అది మానుకోండి. ఓకే, నెంబర్ 3 బ్రో, కవర్ పేజ్ గురించి కూడా బాగా తీసుకోండి. లైక్ నెంబర్ 4 ఇంకా డైలీ అప్డేట్ చేయండి, అంతే, దట్స్ ఆల్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, బై, హ్యావ్ ఎ నైస్ డే. Merry Christmas. Today is December 25, I forgot totally. Merry Christmas.
టు వన్ అండ్ ఆల్. ఈ మత భేదాలు మనకొద్దు. ఓకే, అందరూ మన వాళ్ళే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్.